మరి అనంతపురం నగరపాలక సంస్థలో పందుల పెంపకదారుల కోసం జిల్లా కలెక్టర్ వారు 2.50 ఎకరాల భూమిని మున్సిపల్ కమిషనర్ గారికి అడ్వాన్స్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వగా మౌలిక వసతుల పేరుతో అభివృద్ధి చేసినటువంటి తీరు మీ ఎదురుగా ఇప్పుడే చూడబోతున్నారు. అయితే ఇదంతా ఇదంతా బీటీ రోడ్డు, బీటీ రోడ్డు మరియు క్లీనింగు మరియు ఫినిషింగ్ సంబంధించి దాదాపు 10,20,000 వరకు బిల్లులు చేసుకొని ఈ వర్క్ చేశామని చెప్పి చెబుతున్నారు. అయితే అధికారులు చూడండి, కనబడుతుంది ఇక్కడ సైట్ క్లీనింగ్ సంబంధించి 2,15,000 రూపాయలు. అయితే బీటీ రోడ్ గ్రావెల్ ఫీలింగ్ సంబంధించి 7,36,000 మరియు అదేవిధంగా ఫినిషింగ్ సంబంధించి 74,465 రూపాయలు. ఇంత డబ్బు వీరు కేటాయించారని చెప్పి మనకి ఎండార్స్మెంట్ ఇచ్చినారు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ ఎటైనా బీటీ రోడ్లు వేసినట్టు కానీ, లేకుంటే ఫినిషింగ్ వేసినట్లు కానీ, లేకుంటే మరి ఏ ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి పని చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఉంటే మీరే చూడండి. మున్సిపల్ అధికారులు గిరిజనులు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం తెలియదు, అజ్ఞానులనే దురుద్దేశంతోనే పని చేయకపోయినా చేసినట్టు చూపించి 10 లక్షల వరకు ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది. కాబట్టి కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి దాదాపు 7 నెలలు అవుతున్నా కూడా ఎన్నిసార్లు ఆయనకి అర్జీలు ఇచ్చుకున్నా, జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం గిరిజనుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో అని చెప్పి మనం తెలియజేయవచ్చు. చూడండి, కంపలన్నీ పెరిగిపోయినాయి, గడ్డి పెరిగిపోయింది. ఇక్కడ ఎక్కడ బీటీ రోడ్ వేశారు, ఎక్కడ ఫినిషింగ్లు వేశారని చెప్పి మేము గిరిజన సామాజిక వర్గం నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కల్లిబొల్లి మాటలు పక్కన పెట్టి గిరిజనులకు సంబంధించినటువంటి ఇక్కడ మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీనిపైన హైకోర్టుకైనా వెళ్ళి ఈ మున్సిపాలిటీ అధికారులు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఎంతటి దుస్థితికి గిరిజనులకు కేటాయించినటువంటి భూమి ఎలా మట్టి దోపిడీకి గురైందో చూడండి. ఇక్కడ తీసుకురా మిత్రమా, ఇది గిరిజనులకు సంబంధించి పందుల పెంపకదారుల కోసం మౌలిక వస్తువులు మరియు ఇంటి పట్టాలు కేటాయించాలనేటువంటి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి భూమి ఇది. అయితే ఈ భూమిని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉత్తర్వులు మున్సిపల్ కమిషనర్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేశారు చూడండి, ఇలా కంపులు పేరుకుపోయి, గడ్డి పేరుకుపోయి, నిరుపయోగంగా ప్రజలకు కానీ ఎవరికైనా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మిగిలిపోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వలన ఈరోజు దాదాపు 20 లక్షలు 30 లక్షలు విలువ చేసే ఎర్రమట్టిని కూడా అక్రమంగా దౌర్జన్యంగా పట్టుపగలే దోపిడీకి గురైన కనీసం స్పందించినటువంటి దుస్థితిలో ఈ మున్సిపాలిటీ యంత్రాంగం ఉందంటే మనం ఎటువంటి దుస్థితిలో ఈ యొక్క జిల్లా యంత్రాంగం ఉందనేది మనం పసిగట్టగలం. కాబట్టి ఇంత మట్టి, ఇన్ని గుంతలు, ఇది గిరిజనులకు సంబంధించినటువంటి భూమి, 2.5 ఎకరాల భూమి విస్తీర్ణం గల భూమిలో మట్టిని దోపిడీకి గురి చేస్తే కనీసం మున్సిపాలిటీ అధికారులు ఇటువైపు చూసినటువంటి దాఖలాలు లేవు. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా? పగలే ఇంత దారుణాన్ని కూడగట్టి మట్టిని దోపిడీ చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారంటే గిరిజనుల పట్ల వీలుకున్నటువంటి చిత్తశుద్ధి కానీ, గిరిజనుల పట్ల వీలుకున్నటువంటి వివక్ష కానీ స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన గిరిజన సామాజిక వర్గం మొత్తం ఏకమై మున్సిపాలిటీ అవినీతి అక్రమాలను ఎండగడుతూ వారి యొక్క నిర్లక్ష్యం వల్లే ఈరోజు మా భూమి దౌర్జన్యానికి గురై మట్టి దోపిడీకి గురైందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలా, మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరవాలా. లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడి చేసైనా సరే దీనిపైన, ఈ అవినీతి అక్రమాలపైన, ఈ మట్టిని దోపిడీ చేసినటువంటి దొంగలపైన విచారణ చేపట్టి వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.